ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ కుటుంబంలో విషాదం. జగన్ సోదరుడు వైఎస్ అభిషేక్ రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అభిషేక్ రెడ్డి మంగళవారం రాత్రి తుది శ్వాస విడిచారు. అభిషేక్ రెడ్డి మరణంపై వైసీపీ నేతలు సంతాపాన్ని తెలియజేశారు. వైఎస్ అభిషేక్ రెడ్డి పార్థివ దేహాన్ని పులివెందులకు తరలించారు. అంత్యక్రియలను ఇవాళ నిర్వహిస్తారని తెలుస్తోంది. వైఎస్ జగన్ కూడా పులివెందులకు వెళ్తారని తెలుస్తోంది. అభిషేక్ మరణంతో వైఎస్ కుటుంబంతో పాటు వైఎస్ఆర్సీపీలోనూ తీవ్ర విషాదం అలుముకుంది. వైఎస్ అభిషేక్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అన్న వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడే వైఎస్ అభిషేక్ రెడ్డి. అలాగే అభిషేక్ రెడ్డి వైద్య వృత్తిలో ఉంటూనే పార్టీ కోసం పనిచేశారు. వైఎస్ అభిషేక్ రెడ్డి వైఎస్ఆర్సీపీ వైద్య విభాగ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. అలాగే పులివెందుల నియోజకవర్గం లింగాల మండల వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రచారంలో అభిషేక్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. కడప జిల్లాలో వైఎస్ఆర్సీపీలో కీలకంగా వ్యవహరించారు. వైఎస్ జగన్ పాదయాత్రలోనూ అభిషేక్ రెడ్డి యాక్టివ్ గా ఉన్నారు. గతేడాది సెప్టెంబర్లోనే అభిషేక్ రెడ్డి అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారని, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనే చర్చ జరిగింది. ఈ అంశంపై రాజకీయంగా కూడా వార్ నడిచింది. వైఎస్ అభిషేక్ రెడ్డికి వైఎస్ వివేకానందరెడ్డి కేసుకు లింక్ చేస్తూ టీడీపీ ట్వీట్ చేయడంపై రాజకీయంగా దుమారం రేగింది. అలాగే కడప ఎంపీ స్థానానికి వైఎస్ అభిషేక్ రెడ్డి పేరుని గతంలో పరిశీలించారనే ప్రచారం నడిచింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ అభిషేక్ రెడ్డి ఆరోగ్య సమస్యలతో బాధపడ్డారు. ఆ తర్వాత హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడంతో వైఎస్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.